గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా? కొత్తగా పెళ్ళైన దంపతులు సౌభాగ్యంగా ఉండాలని, భర్తతో అన్యోన్యంగా కలహాలు లేని కాపురం చేసుకోవాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజు. వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల సంపద, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ వ్రతం సందడి అన్నిళ్లల్లోనూ కనిపిస్తుంది. ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటతో తప్పనిసరిగా ఈ పూజ చేయిస్తారు. కానీ గర్భవతి అయితే మాత్రం పూజ చేసుకోకూడదని అంటారు. గర్భం ధరించిన స్త్రీలు వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకోకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. గర్భం దాల్చడం వల్ల వ్రతం చేసుకోకుండా చాలామంది ఆగిపోతారు. కానీ పండితులు మాత్రం గర్భిణీ స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చని చెబుతున్నారు. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. గర్భం ధరించిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే 5 నెలలలోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి. 6వ నెల వస్తే మాత్రం చేసుకోకూడదు. శ్రావణ మాసంలో 5 నెలల లోపల ఉన్న గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. అలాగే కొబ్బరికాయ, గుమ్మడి కాయ కొట్టకూడదు. అలాగే క్షేత్ర దర్శనం చేసుకోకపోవడం ఉత్తమం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నియమం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. పూర్వం ఆలయాలు కొండలు, గుట్టల మీద ఉండేవి. గర్భిణీ స్త్రీలు వాటిని ఎక్కడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. అది మాత్రమే కాకుండా భక్తుల రద్దీ ఆలయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే పూజల విషయంలో కొన్ని నియమాలు విధించారు. అలాగే పూజ చేయాలంటే నేల మీద ఎక్కువసేపు కూర్చోవాలి. దీనివల్ల నడుము నొప్పి, కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గర్భవతిగా ఉన్న మహిళ ఆరోగ్యము, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పూర్వం పెద్దలు ఈ నియమాలు తీసుకొచ్చారు. పూజ చేయకపోయినప్పటికీ వరలక్ష్మి వ్రతాన్ని చూడటం, కథ వినడం వంటివి చేసుకోవచ్చు. తేలికపాటి పూజలు చేసుకోవచ్చు. శారీరక శ్రమతో ఉండేవి చేయకపోవడం ఉత్తమం. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కూడా చేయకూడదు. ఇది శారీరకంగా అలసటను ఇస్తుంది. అందుకే దైవనామ స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతత ఉంటుంది. తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. తాంబూలం ఇవ్వడం అనేది ఒక దైవిక ఆశీర్వాదం కోరుతూ చేసే పని. అందుకే తాంబూలం సరైన పద్ధతిలో ఇవ్వాలని సూచిస్తున్నారు. తాంబూలంలో 2 ఆకులు, 2 వక్కలు, 2 పండ్లు, కవల పండ్లు పెట్టకూడదు. ఒక జాకెట్ ముక్క, 1 రూపాయి కాయిన్, పసుపు, కుంకుమ ఇవ్వడం మంచిది. స్త్రీలు తమ భర్త సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. అటువంటి పవిత్రమైన వ్రతం సాంప్రదాయబద్ధంగా చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.